పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ను వెంటనే జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలి అని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించాలి అని స్పష్టం చేసింది. ఇమ్రాన్ ఆరోగ్యంపై వస్తున్న వరుస ఆందోళనలు తాజాగా బయటకొచ్చిన వైద్య నివేదిక నేపథ్యంలోనే ఈ ఆదేశాలు వచ్చాయి. 3 ఏళ్లుగా జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఎట్టకేలకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. ఇమ్రాన్ ఖాన్ ను అడయాలా జైలు నుంచి ఇస్లామాబాద్ లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్ కు తరలించారని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో పూర్తి వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ ను ఆసుపత్రిలో ఉంచే వ్యవధిపై కూడా కోర్టు ఆదేశాలిచ్చింది. సెప్టెంబర్ 16 వరకు లేదా వైద్యులు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడానికి ఫిట్ గా ఉన్నారని నిర్ధారించే వరకు చికిత్స కొనసాగించాలని సూచించింది. ఆసుపత్రి వద్ద భద్రత, శాంతి భద్రతలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులను ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై సుప్రీంకోర్టుకు సమర్పించిన వైద్య నివేదికలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ బీపీ 140/80గా నమోదైంది. పల్స్ రేట్ నిమిషానికి 54గా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన బీపీ 120/80గా ఉండగా తాజాగా 140/80కి పెరిగింది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు దాదాపు సాధారణ స్థితికి చేరుకుందని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. చికిత్స తరువాత చూపు దాదాపు సాధారణంగా మారిందని పేర్కొన్నారు. అయితే కొద్ది నెలల క్రితం ఆయన కుడి కంటిలో దాదాపు 85% చూపు కోల్పోయారని ఇమ్రాన్ న్యాయవాది వెల్లడించడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఇమ్రాన్ ఖాన్ వైద్య నివేదికను మాజీ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా పరిశీలించారు. పలువురు వైద్య నిపుణులతో కలిసి నివేదికను పరిశీలించిన ఆయన ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిని ఆందోళనకరంగా అభివర్ణించారు. తీవ్రమైన ఆందోళన, అధిక మానసిక ఒత్తిడి, గుండె దడ, పెరిగిన రక్తపోటు 4 అంశాలు ముఖ్యంగా ఆందోళన కలిగిస్తున్నాయని అల్వీ చెప్పారు. నిద్రలేమి గురించి నివేదికలో నేరుగా ప్రస్తావించకపోయినా ఇమ్రాన్ కు ఇస్తోన్న మందులను చూస్తే నిద్ర సమస్య కూడా ఉండే అవకాశముందని వ్యాఖ్యానించారు. సిటానిల్, లెక్సోటానిల్ వంటి మందులను రోజుకు 3 సార్లు ఇస్తున్నారని కూడా తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ దీర్ఘకాలిక జైలు జీవితం, ఏకాంతం, బయట ప్రపంచానికి సంబంధించి పరిమిత సమాచారం, పార్టీ సహచరుల పరిస్థితి ఇవన్నీ ఆయనపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయని ఆరిఫ్ అల్వీ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారని గతంలోనే ఆరిఫ్ అల్వీ డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే డిమాండ్ కు సుప్రీంకోర్టు ఆదేశాలతో బలం చేకూరింది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కుటుంబం కూడా ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయన కుమారుడు కాసిం, సులేమాన్ తమ తండ్రిని కుటుంబ సభ్యులు, వైద్యులు, న్యాయవాదులు 7 నెలలుగా కలవలేకపోతున్నారని CNN కు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలోనూ ఇమ్రాన్ కుమారులు జైలు పరిస్థితులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనను డెత్ సెల్లో ఉంచారని, చుట్టూ మురుగునీరు, హెపటైటిస్ తో బాధపడుతోన్న ఖైదీలు ఉన్నారని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలకు తోడు ఆయన మృతిపై వచ్చిన పుకార్లు పాకిస్తాన్లో మరింత ఉద్రిక్తతకు కారణమయ్యాయి. ప్రముఖ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ ఇటీవల సంచలన ఆరోపణ చేశారు. ఇమ్రాన్ ఖాన్ అడయాలా జైల్లోనే మరణించారని, పాకిస్తాన్ ఆర్మీలోని తన సోర్సెస్ నుంచి సమాచారం వచ్చిందని ప్రకటించారు. అయితే కొద్ది గంటల్లోనే తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తన వర్గాలు ఇమ్రాన్ ఖాన్ మరణాన్ని నిర్ధారించలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆర్మీ కూడా స్పందిస్తూ ఇమ్రాన్ మరణంపై వచ్చిన ప్రచారాన్ని నిరాధారమైనదిగా కొట్టిపారేసింది. ఇలాంటి డెత్ రూమర్లు గత ఏడాది నవంబర్లోనూ వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్లో ఇమ్రాన్ సోదరి ఉజ్మా ఖానం అడయాలా జైలులో ఆయన్ని కలిశారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కారణమంటూ ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ ఆరోపించారు. పీటీఐ విడుదల చేసిన వీడియోలో అసిం మునీర్ నేరుగా కల్నల్కు ఆదేశాలిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ కు ఏదైనా జరిగితే అందుకు అసిం మునీర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్, అసిం మునీర్ మధ్య విభేదాలు కూడా పాతవే. 2019లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి ఐఎస్ఐ చీఫ్ గా ఉన్న అసిం మునీర్ ను పదవి నుంచి తప్పించారు. 2018లో పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ 2022లో అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయారు. ఆ తర్వాత పీటీఐపై తీవ్ర ఆంక్షలు వచ్చాయి. 2024 ఎన్నికల్లోనూ ఆ పార్టీకి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. 2023 మే 9న తొలిసారి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్తాన్లో భారీ నిరసనలు, హింస చెలరేగాయి. ఆ తర్వాత ఆగస్టు 5న అవినీతి కేసుల్లో మరోసారి అరెస్ట్ అయ్యారు.
అధికారిక రహస్యాల లీకేజ్ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడినా ప్రభుత్వ బహుమతులను అక్రమంగా విక్రయించారనే కేసుల్లో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి ఆసుపత్రికి మారబోతున్నారు. ఆసుపత్రిలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత సమగ్ర వైద్య పరీక్షలు జరగనున్నాయి. ఇంతకాలం జైలు అధికారుల నివేదికలపైనే ఆధారపడిన ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు స్వతంత్ర వైద్య పరిశీలనకు అవకాశం ఏర్పడింది.